గుజరాత్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయి ఏకంగా 241 మంది చనిపోయారు. ఇందులో విశ్వాస్ కుమార్ అనే ప్యాసింజర్ తప్ప మిగతా 241 మంది ప్యాసింజర్స్ అయితే చనిపోయారు. అలాగే గుజరాత్కి చెందిన విజయ్ రూపానీ గారు కూడా ఉన్నారు. ఇతను గుజరాత్కి 2 సార్లు సీఎంగా అయితే పరిపాలన చేశారు. అహ్మదాబాద్ టు లండన్ బయలుదేరుతున్న ఈ ఫ్లైట్ 1 PM బయలుదేరింది. ఇది టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్స్లోనే ఒక చెట్టుని ఢీకొని జేఆర్ మెడికల్ హాస్టల్ మీద ల్యాండ్ అయింది. అది మధ్యాహ్నం సమయం కావడంతో హాస్టల్లో అందరూ ఉన్నారు. విమానం ల్యాండ్ అవ్వడంతో అది విస్ఫోటనం చెందగా 24 మంది మెడికల్ స్టూడెంట్స్ అయితే చనిపోయారు. అలాగే ఈ ఫ్లైట్లో 242 మంది ప్యాసింజర్స్ ఉండగా 169 మంది ఇండియన్స్ అని, మిగతా 63 మంది అవుట్ ఆఫ్ కంట్రీ అని నిర్ధారించడం జరిగింది. ఈ ఫ్లైట్ టాటా వారిది కావడంతో వాళ్ళు ఈ యాక్సిడెంట్ని చింతిస్తూ చనిపోయిన ప్రతి వ్యక్తికి ₹1 కోటి అయితే వాళ్ళ ఇంటికైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.